స్వామివారి పూజ అయితే మొదలైందండి. అష్టదిక్పాలక పూజ, నవగ్రహ పూజ, ఒకదాని తర్వాత ఒకటిగా కలశ స్థాపన. అదేవిధంగా స్వామివారి అలంకారం చూశారు కదా, మల్లెపూలు, తులసి దళాలు, చామంతి పూలు, మందార పూలు, ఈ విధంగా పొద్దున్నే మా వారు పూలన్నీ పట్టుకొచ్చారు. అన్నిటితోటి అలంకారం చేసి స్వామికి పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నాము. పంచామృతాల అభిషేకము మనం చేసే విష్ణుమూర్తి మనం ఇంట్లో మన పద్ధతిని బట్టి, ఆనవాయితీని బట్టి ఉన్న విగ్రహానికి చేసుకుంటారు. కొంతమంది ఏమో గంధపు చెక్క మీద బంగారు రేకు మీద స్వామివారి రూపుని వేయించుకొని ముద్ర దానికి చేసుకుంటారు. ఇది మావయ్య గారు మాకు మొన్న చెప్పారు ఈ విషయము. వాళ్ళ ఇంట్లో ఆనవాయితీగా పెట్టుకుంటూ ఉంటారిట. మాకైతే అవన్నీ మాకు అత్తమ్మ ఎప్పుడూ చెప్పలేదు. మా ఇంట్లో ఎప్పుడు మా వారు విష్ణుమూర్తి విగ్రహము, లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉన్నాయి. వాటికే మేము పూజ చేస్తూ ఉంటాము. ఆ స్వామి విగ్రహానికే అభిషేకం అయితే చేశాము. తర్వాత చిన్నొదిన ప్రసాదం నేను చేస్తానులే అని చెప్పనని స్వామి ప్రసాదం అయితే వదిన ప్రిపేర్ చేసేస్తోంది.